చాలా ఇష్టం. ఆల్రెడీ నా వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసే ఉంటారు కదా. ఐ లవ్ అంతేరా. నాకు ఈ రెస్టారెంట్లో ఫుడ్ అంటే మస్తు ఇష్టం. నేను బేసికలీ ఒక ఫుడ్ లవర్ని. సో నేను అంతేరాకు వచ్చేసాను. అంతేరాలో ఎలాంటి వెరైటీ డిషెస్ ఉన్నాయో టేస్ట్ చేద్దాం. అండ్ 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 మే 27న ఇవ్వబోతుంది. కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ స్పెషల్ ఫుడ్ ఏముంది అనేది టేస్ట్ చేయడానికి నేనైతే వెళ్తున్నా. నేను ఒక్కదాన్ని మాత్రమే కాదు, మీకు ఇక్కడ ఒక గెస్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా. నాతో పాటు ఆ గెస్ట్ కూడా ఫుడ్ తింటాడు. తిన్న తర్వాత ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది అండ్ ఆ గెస్ట్తో కూడా కొంచెం చిట్ చాట్ చేద్దాం. చూద్దాం. నేను అంతేరాకు వచ్చేసి, అంతేరా అంటే చాలామందికి ఐడియా ఉండదు. అంతేరా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. అండ్ ఈరోజు ఒక్కసారి ఇక్కడ స్పెషల్ ఏముందనేది ఒక బోర్డు కూడా పెట్టారు, మనం చూద్దాం. ఇక్కడ తాటి నీర, హెల్దీ కూడా ఇక్కడ తాటి నీర అవైలబుల్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే టుడే స్పెషల్ పాయ సాంబార్ అంట. డిష్ చాలా బాగుంది కదా. అండ్ మునక్కాయ రసం ఈరోజు స్పెషల్, లెమన్ స్పెషల్, బేబీ కార్న్ కూడా ఉంది. ఈ లిస్ట్ అంతా చూసేసాం కదా. నాకైతే అస్సలు ఆగాలనిపిస్తలేదు. చలో లోపలికి వెళ్దాం. వేడి వేడి ఫుడ్ అయితే రెడీగా ఉంది. చలో. వెల్కమ్ టు 10 టీవీ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025. నేను చెప్పా కదా, నేను ఒక్కదాన్నే అంతేరాలో ఫుడ్ టేస్ట్ చేయడం కాదు, నాతో పాటు ఒక ఫుడ్ లవర్ని కూడా తీసుకొస్తాను. మరెవరో కాదు, హీరో నిఖిల్ గారు. హలో నిఖిల్ గారు, హౌ ఆర్ యు? గుడ్ గుడ్. టు వాట్ 10 టీవీ వ్యూవర్స్, హాయ్, నమస్తే. అండ్ మీరు చాలా బిజీ షెడ్యూల్లో కూడా రావడం, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మై మూవీ స్వయంభూ సినిమా లుక్ అండి. నేను బయటకు రాకూడదు అనుకున్నాను, బట్ 10 టీవీ వాళ్ళు అడిగినప్పుడు అండ్ ఫుడ్ అన్నారు, అంతేరా అన్నారు, వచ్చేది అనిపించింది. ఓకే, మీ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ మీరు ఫిట్నెస్ కూడా మంచిగా సెట్ అయిపోయారు. తినట్లేదండి, ఎందుకంటే తింటే మళ్ళీ ఎక్కడ వెయిట్ పెరిగిపోద్దా అని చెప్పేసి పీపుల్ గివింగ్ లిమిటెడ్ డైట్. బట్ అప్పుడప్పుడు ఇలా మీతో కలిసి కూర్చొని తింటే. ఈరోజు చీట్ డే అండి. ఎస్, ఓకే. సో అంతేరా, ఎస్, మీకోసం ఒక స్పెషల్. థ్యాంక్ యూ. వాటర్ మిలన్ అండి. వాటర్ మిలన్ జ్యూస్ మేడం గుడ్. What exactly is this? నీరా అంటే పామ్ సాప్ సర్. తాటి కల్లు. తాటి కల్లా నా పొద్దున టేస్టీగా ఉంది. హెల్దీ డ్రింక్ యాక్చువల్లీ. నీరా చాలా హెల్దీ డ్రింక్ అని చెప్పి చాలా మంది కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అయిపోయింది. అంతేరాలో వన్ ఆఫ్ ద స్పెషల్, యా, టుడే స్పెషల్ మెనూలో మనకి నీరా కూడా ఉంది. సో అంతేరా, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ. సో ఇక్కడ ఆంధ్ర రుచులు ఉంటాయి, తెలంగాణ రుచులు ఉంటాయి, అండ్ రాయలసీమ రుచులు ఉంటాయి. ఇక్కడ మీ ఫేవరెట్ డిష్ ఏంటి? వెల్, అంటే నేను అంతేరా బేసిక్లీ ఏంటంటే మై ఫ్రెండ్స్ రెస్టారెంట్ ఇది, అండ్ ఐ కీప్ కమింగ్ హియర్ ఆల్ ద టైమ్. ఈ అంతేరా ఓపెనింగ్ కూడా రిలీజ్ చేశాను. ఎస్, అవును, నేను చూశాను. హ్యాపీ. సో ఇక్కడ అదైతే రాజుగారి కోడి పొలం చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఏం చేస్తారంటే ఆ వెట్నెస్ ఉంటుంది చూసారా, అంటే జనరల్ ఏమంటే కొంచెం బిర్యానీ అనేది డ్రైగా ఉంటుంది, బట్ ఈ బిర్యానీ చాలా వెట్గా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ ద కొరియాండర్ చికెన్ హియర్. సో ఈ రెండు డిషెస్ మాత్రం మై రియలీ. సో మీరు రెగ్యులర్గా విజిట్ చేస్తుంటారు అంతేరా? అంతేరా ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ అండి, బట్ ఫ్యామిలీతో పాటు యూత్ కూడా వస్తారు కదా, వాళ్ళకి కావాల్సిన డ్రింక్ మెనూ కూడా ఇక్కడ ఉంటుంది. సో లైక్ యూనో దెర్ ఇస్ వన్ డ్రింక్ కాల్డ్ ఫసక్. ఇట్స్ లైక్ వెరీ అంటే ఫనీ పేరు పెట్టి చిట్టి సుందరి ఇలాంటి ఫన్నీ పేర్లతో పాటు మా బ్యాచ్ మొత్తం చాలా బాగా చేశారు. సో ఐ థింక్ అంతేరా స్కూల్. అండ్ నిఖిల్ గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసే ముందు మీరు పెద్ద ఫుడ్డీ అని విన్నాను. చిన్నప్పటి నుంచి, అంటే ఇప్పుడు షూట్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు మంచి ఫుడ్డీ కాబట్టి? ఐ బిలీవ్ దాట్ యూనో ఫుడ్ అంది ఇట్స్ లైక్ హ్యాపీనెస్ అండి. ఎందుకంటే లాస్ట్కి ఎంత కష్టపడ్డా మనం తినేది ఫుడ్ కోసమే. సో ఐ థింక్ అంతేరా పీపుల్ మొత్తం అంటే లైక్ మన తెలుగు పీపుల్, తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ కంబైన్ చేసి ఇప్పుడు రాగి సంకటి ఉంటుంది, అక్కడ వైజాగ్లో స్పెషాలిటీ ఉంటుంది, తెలంగాణ కంబైన్ చేసి తీసుకొచ్చారు. అండ్ ఐ థింక్ గ్రేట్ ఐడియా. అండ్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ద టీమ్. అట్ ద సేమ్ టైం నాకు తినాలనిపిస్తుంది కానీ తినలేదు కొన్నిసార్లు. ఈరోజు మాత్రం మీరు ఫుల్గా తినాల్సిందే. బిర్యానీ ఆర్డర్ చేశారా? మీకు నచ్చిన ఫుడ్ ఆల్రెడీ ఆర్డర్ చేసాము, కొంచెం సేపట్లో మీకు ఫుడ్ వచ్చేస్తుంది. సో మీ ఫుడ్ వాట్ యూ లైక్? ఇక్కడ నేను యాక్చువల్లీ చెప్పాలంటే వెజిటేరియన్. యా, వెజిటేరియనా? అందరు కొంచెం షాక్ అవుతారు, బట్ నేను వెజిటేరియన్, ఎగ్టేరియన్ అని చెప్పొచ్చు. నేను ఎగ్ తింటాను. సో మీతో పాటు నేను కూడా మీకు కంపెనీ ఇస్తాను. ఈ మధ్య దర్ అదర్ ఫ్యాషన్ థింగ్, లైక్ మీరు వెజిటేరియన్ అన్నట్టు పిసిటేరియన్ అని ఒకటి ఉంది. ఏంటి పిసిటేరియన్? అవునా, నేను కొత్తగా వింటున్నాను. ఫిష్, సీ ఫుడ్ అండ్ వెజిటేరియన్ తింటారు. అంటే చికెన్, మటన్ కాకుండా పీపుల్ వాంట్. జాన్ అబ్రహం కానీ సమ్ ఆఫ్ ద రియల్లీ సెలబ్రిటీస్, బికాస్ యూనో ఫిష్
తింటే గ్లో వస్తుంది స్కిన్కి అని అవునవును, చాలా మంది ఎక్కువగా ఫిష్ తినడానికి లైక్ చేస్తుంటారు. సో ఇక్కడ కూడా చాలా ఫిష్ అండ్ సీ ఫుడ్ ఇస్ వెరీ టేస్టీ హియర్. మీకు సీ ఫుడ్ ఇష్టమా నిఖిల్ గారు? ప్రాన్స్ ప్రాన్ ఇష్టమా? అంటే ఐ థింక్ యూ షుడ్ ట్రై. మళ్ళీ మీరు టేస్ట్ చేసి మాట్లాడితే బాగుంటుందేమో. ఓకే, టేస్ట్ చేసాం. నేను కూడా టేస్ట్ చేయడానికి ట్రై చేశాను మీతో పాటు. అండ్ నిఖిల్ గారు ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా, అమ్మ కుకింగ్ బాగా చేస్తారా? చేస్తుంది. షీ డస్ లైక్ మటన్ షోర్వా చేస్తుంది. మటన్ షోర్వా. మటన్ షోర్వా అంటే ఇది తెలంగాణ లాగా ఉంది. తెలంగాణనే. నేను బేసిక్లీ హైదరాబాద్ అబ్బాయిని. ఓకే. సో వాట్ హ్యాపెన్స్ లైక్ మై మామ్ మటన్ బిర్యానీ చేస్తే, సో మాకు మటన్ ఎక్కువ ఇష్టం. బగారన్నం. బగారన్నం. మటన్ షోర్వా అంటే పక్క బగారన్నం ఉండాల్సిందే తెలంగాణలో. సో ఎనీ ఫెస్టివల్, ఫర్ ఎగ్జాంపుల్ దసరా, దివాళీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ లైక్ ఆ రోజు నాన్ వెజిటేరియన్ ఉండాలి. సంక్రాంతి ఎస్పెషలీ మమ్మీ మిక్స్ బగారా రైస్ అండ్ మటన్. అండ్ వెజ్లో ఆలూ కర్రీ చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎస్పెషలీ మా ఇంట్లో ఏంటంటే మేము అందరం ప్యూర్ నాన్ వెజిటేరియన్స్. మీరు ఎలా చెప్పారు తెలుసా, మేము ప్యూర్ వెజిటేరియన్స్ అన్నట్టు చెప్తున్నారు. నైస్ నైస్. ఓకే. అండ్ ఇప్పుడు మీ వైఫ్ డాక్టర్ పల్లవి గారు, సో మీ ఫుడ్ విషయంలో పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఈ ఫుడ్ మాత్రమే తినాలి, యాజ్ ఏ డాక్టర్ అన్నప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఎలా ఉంటుంది ఫుడ్ విషయంలో? యాక్చువల్లీ పెళ్ళికి ముందు వాజ్ లిటిల్ లెస్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ షీ ఓన్స్ సమ్ ఫిషరీస్ అవన్నీ ఉన్నాయి కదా. సో వచ్చేసి భీమవరం. సో వాళ్ళ అక్కకి మంచి ఫిషరీస్ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వచ్చే ప్రాన్స్ కానీ ఫిష్ కానీ పంపిస్తారు ఇంటికి. అండ్ మా అత్తయ్య గారు మాత్రం అద్దరిపోయే కూర వండుతారు. లైక్ ఆవిడ వండిన చేపల పులస చేప తిరిగిపోతుంది. సో సర్చ్ చేసి మరి నాకు పంపిస్తారు. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ మ్యారీడ్ పల్లవి అండ్ ఐఎమ్ లక్కీ దట్ వాళ్ళ ఫ్యామిలీ నాకు ఫుడ్ పంపిస్తూ ఉంటారు. మీరు ఫుడ్ లవర్ కాబట్టి మీకు మంచి ఫుడ్ పంపించి అత్తగారు ఫ్యామిలీ దొరికింది. మార్నింగ్ 4 o'clock నుంచి పులస చేప వండడం స్టార్ట్ చేస్తారా అత్తగారు ఇంట్లో? సో బేసిక్లీ నేను ఐ స్లీప్ వెరీ లైట్ అండి. సో సడన్గా నాకు మిక్సీ గ్రైండర్ సౌండ్ వచ్చింది. ఏంటి అని చెప్పి మా భీమవరంలో మా వైఫ్ అల్లి వస్తే మా అత్తగారు మొత్తం వండుతుంది. అత్తగారు పొద్దున్నే ఏంటి అని చేసే మీరు తినాలంటే మధ్యాహ్నం ఆఫ్టర్ డూ దిస్ అని చెప్పి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ పాపం ఆవిడకి హాస్పిటాలిటీ అండ్ భీమవరం భీమవరం అల్లుడంటే మామూలుగా ఉండదు మరి. నాకు అలాగే చూపిస్తారు. సంక్రాంతికి వస్తున్న టైప్లోనే ఉంది నాకు డైరెక్ట్ మొత్తం ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా నిండిపోతుందేమో కదా. క్రాబ్స్ పీతలు కూడా చాలా బాగా చేస్తారు ఆవిడ. అంటే ఫిష్ని మనం సరిగ్గా వండకపోతే బాగుండదండి. పులస కూడా చాలామంది ఏమంటారంటే లైక్ కరెక్ట్గా వండితేనే ఆ టేస్ట్ వస్తుంది. దాన్ని మనం నార్మల్గా వండితే దాన్ని. అండ్ పులుసు ఇవాళ వండింది రేపు తింటే ఇంకా టేస్ట్ వస్తుంది అంటారు. ఐడియా ఉందా మీకు? ఇంకా చాలా బాగుంటుంది. 1 month అమ్మ బాబాయ్ నిజమా? ఓ సూపర్. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడప్పుడు తింటా ఉంటే పులస ఇస్ లైక్ ఏమంటారు అది బంగారం అమ్మన్నా ఏదో అంటారు కదా. బంగారం అమ్మైనా సరే పులస తినాలి అనే ఒక సామెత ఏదో ఉంటుంది. ఇక్కడ ఉందా పులస? అంతేనా? పులస ఉంటే మాత్రం డెఫినెట్ గా నేను మీకు పులస సీజనల్ వస్తుంది. అది సీజనల్ పులస మెనూలో పులస ఉందా? సో పులస ఉందేమో మెనూలో ట్రై చేద్దాం. ఇంపాసిబుల్ అండి, అది సీజనల్ గా వస్తుంది. అవునా? ఓకే సూపర్. ఫిష్ విచ్ ఇస్ వెరీ రేర్. అండ్ కుకింగ్ విషయంలో డాక్టర్ పల్లవి గారు కుక్ చేస్తారా? అత్తగారిని బీట్ చేస్తారా? వాళ్ళ మమ్మీ చేసే సాంబారు నేను ఇప్పుడు చెప్తాను, పల్లవి దయచేసి లర్న్ సాంబార్ ఫ్రమ్ యువర్ మామ్ అంటారు. బట్ పల్లవి కష్టం, ఇక్కడ ఆ చేయి పడితేనే వాళ్ళ చేయి పడితేనే వస్తుంది. మీ మదర్ కుకింగ్? మా మదర్ కుకింగ్లో అంటే ఈ మధ్య పాపం ఆవిడ కొంచెం తక్కువ వండుతున్నారు. బట్ చిన్నప్పుడైతే ఐ టు ఎంజాయ్. జింజర్ చికెన్ ఒకటి బాగా చేస్తాం. జింజర్ చికెన్, ఓ నైస్. అంటే మనకి యూ హ్యావ్ నాన్కింగ్ ఒక రెస్టారెంట్ ఉంటుందండి ఇక్కడ. సో నాన్కింగ్లో జింజర్ చికెన్ చాలా ఫేమస్. సో అదే రెసిపీ మా మమ్మీకి అంటే కుక్ బుక్ ఉండేది. అంటే ఆ టైంలో అవును అప్పుడు అన్ని బుక్సే కదా అండి. ఇప్పుడు కూడా కుక్ బుక్స్ ఉన్నాయి చాలా. బట్ మమ్మీ రాసిన కుక్ బుక్ అది. మమ్మీ రాసారా కుక్ బుక్? సూపర్ కదా అసలు. సో షీ హ్యాడ్ లైక్ హ్యూజ్ ఇంత పెద్ద బుక్ మొత్తం చూసి అన్ని రెసిపీస్ అన్నీ ఉంటాయి దాంట్లో. బట్ నవడేస్ ఉండట్లేదు కానీ ఐ స్టిల్ మిస్ మై మామ్స్ ఫుడ్. స్పైసీ తింటారా లేదంటే నార్మల్ తింటారా ఇట్లా ఫ్యామిలీలో? మీకు ఎట్లా ఇష్టం? స్పైసీ. నేనైతే తిన్న వెజ్లో కూడా స్పైసీ తింటా. నో సాల్ట్. ఐ థింక్ సాల్ట్ ఆల్రెడీ మన ఫుడ్లో ఉంటుంది కాబట్టి ఐ డోంట్ కీప్ ఇట్ సాల్ట్. సో కారం తక్కువ తింటారు బట్ ఆ ఫుడ్ ఫ్లేవర్ మాత్రం టేస్ట్ చేస్తారండి. అండ్ నాట్ జస్ట్ అంటే మన తెలుగు ఫుడ్డే కాకుండా సమ్టైమ్స్ యూ లైక్ పాస్తా కానీ లజానియా కానీ ఐమ్ షూర్ యూ మస్ట్ హావ్ ఇటాలియన్ ఫుడ్ అన్ని ట్రై చేశారు. ఐ లవ్ పాస్టాస్ అండ్ లజానియా. ఇది వచ్చినట్టుంది. ఓకే, మీకు ఇష్టమైన ఫుడ్ని మేము తెలుసుకొని అంతేరాలో మేము కొన్ని ఆర్డర్ చేసాము. మీరు టేస్ట్ చేయండి. మన
10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025 కోసం అయితే నిఖిల్ గారు మనతో పాటు ఉన్నారు. ఫుడ్ రాబోతుంది, టేస్ట్ చేస్తాం. నేను కూడా ఒక ఫుడ్ లవర్ని, నాకన్నా ఎక్కువగా ఫుడ్ లవర్ ఉన్నారు ఇక్కడ. నాన్ వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్, చూద్దాం ఎలా ఉంటుందో మా ఇద్దరు ఫుడ్. అందరు చెప్పేది ఇదే, మీరే గెలుస్తారు, మీరే గెలవాలి. అండ్ అమ్మమ్మ చేతి వంటలు బేసిక్గా మన పాతకాలంలో చేసే వంటలు కూడా చాలా బాగుంటాయి. అమ్మమ్మ చేసిన వంటలు మీరు తిన్నారా? ఎట్లా అమ్మమ్మ గురించి గ్రాండ్ పేరెంట్స్ ఉన్నంత సేపు చాలా మనం ఎంజాయ్ దర్ కంపెనీ. ఎందుకంటే వాళ్ళు లేనప్పుడు మనకు తెలుస్తుంది దట్ మిస్సింగ్ అని. సో మా చిన్నమ్మ అండ్ మా షీ వుడ్ మేక్ చికెన్ కర్రీ చాలా స్పైసీగా చేసేది ఆవిడ. సో ఆ స్పైసీనెస్ ఇప్పుడు ఈ మధ్య ఒకరు వాడట్లా. సో ఐ మిస్ మై గ్రాండ్ మదర్ అండ్ ఐ మిస్ హర్ ఫుడ్ అలాట్. అందులో వేసే మసాలాలు వాళ్ళు స్వయంగా తయారు చేస్తారు అనుకుంటా. కొబ్బరి గసాల చికెన్, కొబ్బరి గసగసాలు, కొబ్బరి గసాల చికెన్ అనే ఐ డోంట్ నో. అంటే కొబ్బరి గసగసాలు వేసి మసాలా చేసి చికెన్ చేస్తారు. ఐ థింక్ మా ఇంట్లో కొబ్బరి గసాల చికెన్ వాడతారు. సో అంత టేస్టీ ఉంటుందంటే. అండ్ అమ్మమ్మ చనిపోయిన తర్వాత మళ్ళీ నోబడీ ఈజ్ మేడ్. మా మమ్మీ కూడా అప్పుడప్పుడు చేస్తుంది, కానీ మళ్ళీ ఆ టేస్ట్ రాదు, ఆ చెయ్యి పడాల్సిందే. ఓకే. అండ్ నిఖిల్ గారు మీకు కుకింగ్ అంటే కిచెన్లోకి వెళ్ళారా ఎప్పుడన్నా? నేను అసలు నాకు కుకింగ్ రాదండి అసలు. అంటే అదొక్కటి మాత్రం నేర్చుకోవాలి. బికాజ్ ఐ థింక్ కుకింగ్ ఇస్ అ బిగ్ ఆర్ట్ ప్రాసెస్ అది. అండ్ నేను ఎప్పుడు కుకింగ్ చేయను, బట్ ఐ లవ్ టు ఈట్ ఫుడ్. ఓకే. టీ కాఫీ అలవాటు ఉందా? టీ కాఫీ బట్ అది కూడా ఏంటంటే కోల్డ్ కాఫీ సరదాగా లెక్కన వెళ్ళి ఫర్ మీటింగ్ సంథింగ్. సో కిచెన్ కూడా వెళ్ళరు, బట్ బిగ్ ఫుడ్ లవర్. చుట్టూ అందరు ఇప్పుడు భీమవరం అల్లుడైపోయారు, పులస చేపలు వస్తున్నాయి, ఫుల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీకు మంచి అత్తగారి ఫ్యామిలీ దొరికింది. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకా పల్లవి గారి గురించి ఏం చెప్తారు? పల్లవి గురించి చెప్పాలంటే ఐ హ్యావ్ అ సన్ అండి. లైక్ వాడు 1 year ఎక్కువ బయట ఎక్కువ తీసుకురా. సిద్ధార్థ్ వస్తుంది అనుకుంటా లాస్ట్ లో నేమ్. ధీరా, వాడి పేరు ధీరా సిద్ధార్థ్. సో ఐ మిస్ హిమ్ అ లాట్. సో వెనెవర్ పల్లవి ఇస్ ఇన్ నర్సాపూర్ బిఫోర్ ఉన్నప్పుడు నేను ఎప్పుడు వెళ్ళిపోదామా, షూట్ ఇప్పుడు తీసి వెళ్దామా అని ఉంటుంది. సో ముందేంటంటే నేను చాలా ఫ్రెండ్స్ తిరిగేవాడిని, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. బట్ పిల్లాడు పుట్టిన తర్వాత మాత్రం ఇంటికి వెళ్ళిపోదాం, వాడితో ఆడుకుందాం అంటే కాన్సంట్రేషన్ మారిపోయిందా? ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నౌ ఐ మిస్ హిమ్ రైట్ నౌ. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ హ్యావ్ అ కిడ్, everybody should get married, everybody should have a great family. వినండి ఎంత మంచి సజెషన్ ఇచ్చారో. బట్ ఇది ఉండాలి ప్రతి ఒక్కరి లైఫ్ లో. ఈ మధ్య పీపుల్ ఆర్ లైక్ పెళ్ళి ఏంటి, నో, యూ హ్యావ్ టు గెట్ మ్యారీడ్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ కిడ్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. yes అది మీకు అర్థమవుతుంది, అంటే ఆ ఫీల్ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి. ఐ యామ్ ఎంజాయింగ్. కొబ్బరి మిల్క్ వావ్. అంతేరాలో కోకోనట్ మిల్క్. బా నైస్. ఇదేంటంటే అలా ఉంది, ఏంటండి? నల్గొండ మటన్ ఫ్రై. నల్గొండ మటన్, వరంగల్ మటన్, నల్గొండ మటన్ ఫ్రై ఇప్పుడు ప్రెసెంట్ నిఖిల్ గారి ప్లేట్లో ఉంది. నిఖిల్ గారు, యా, ఐమ్ గోయింగ్ టు ఈట్ దిస్ అండ్ ఐమ్ గోయింగ్ టు టెల్ యు. మీరు వెజిటేరియన్ కాబట్టి నేను దీన్ని చెప్తాను. ఓకే ఓకే ఓకే. ఫెంటాస్టిక్. షెఫ్కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ సో మచ్ టు. ఆయన పేరు శ్రీకాంత్ కదా, ఆయన పేరు పవన్ అండి. మీరు నేమ్స్ కూడా గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఎంత రెగ్యులర్గా ఇక్కడ మీ ఫేవరెట్ రెస్టారెంట్ అనేది. అంటే అనురాగ్ అండ్ మోను ఇద్దరండి వాళ్ళు అంతేరాని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఎవ్రీ రెస్టారెంట్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మా సందీప్ కిషన్ ఉన్నాడు, మన వివాహ భోజనం పెట్టాడు. దాని తర్వాత మన విరాట్ కోహ్లీ మన రెస్టారెంట్. అవునండి. సమ్టైమ్స్ సెలబ్రిటీస్ వీళ్ళు కూడా దే ఆర్ గెటింగ్ ఇంటు ద ఫుడ్ బిజినెస్. సో ఫుడ్ అనేది ఒక ఎమోషన్. అందుకే 10TV కూడా వీళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి 10TV ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ అని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నాకు తెలిసి మీరు బెస్ట్ రెస్టారెంట్కి ఇస్తారు, చాలా జెన్యూన్గా ఇస్తారు. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మళ్ళీ టాప్ ప్రైజ్ ఎవరికి అండి? టాప్ ప్రైజ్ ఆ రోజు మాత్రమే. అక్కడ ఆ రోజు మాత్రమే తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము టేస్ట్ చేయడం కాదు, మాతో పాటు ఒక సెలబ్రిటీ రావాలి, వాళ్ళతో టేస్ట్ చేయించాలి, రివ్యూ తీసుకోవాలని చెప్పి 10TV అనుకుంది కాబట్టి. సో మనం ప్రెసెంట్ అయితే అందరిలో ఉన్నాం. ఓకే ఎంజాయ్. అండ్ మరి ఇప్పుడే అనుకున్నాం భయ్యా తోడా ప్యాజ్ దాలో, భయ్యా తోడా ప్యాజ్ దాలో, అవును తోడా దాలో, నింబు బి దాలో. నాకు తెలిసి నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు ఆనియన్ ఉంటే ఆ ఫీల్ వేరు. ఈ కొబ్బరి మిల్క్ టేస్ట్ లేదు, బట్ నేను కూడా టేస్ట్. ఇది నేను మీకు కంపెనీ ఇవ్వచ్చు. వెరీ గుడ్. చాలా బాగుంది ఇది నేను చెప్పగలుగుతాను. ఇది ఒరిజినల్ కొబ్బరి మిల్క్ లేకపోతే ఏమైనా? లేదు ఒరిజినల్ లాగే ఉంది, ఎందుకంటే ఇందులో మనకు ఉంది అసలు నో ఇది తెలుస్తుంది. ప్రిజర్వేటివ్స్ ఏమీ లేదు, క్లియర్గా ఉంది.
వావ్. అండ్ సమ్మర్లో ఇది కొంచెం మనకు హెల్తీ డ్రింక్. హెల్తీ డ్రింక్, యా ఎగ్జాక్ట్లీ. సో చాలా బాగుంది. అండ్ ఇప్పుడు స్పైసీ మీకు నచ్చినట్టుందా? ఇట్ ఈస్ నాట్ టూ స్పైసీ అండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఓకే. రాగి సంకటి తింటారా? ఇష్టమా? వస్తుందండి ఇప్పుడు. నాకు కూడా రాగి సంకటి చాలా ఇష్టం. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫార్మర్స్ అంటారు కదండి, అవును. వాళ్ళు ఎప్పుడైతే గోయింటితో పొలం వెళ్ళినప్పుడు ఒక రాగి ముద్ద తీసుకెళ్ళిపోయి ఎప్పుడో తినొచ్చు అది. సో యూనో ఇట్స్ వెరీ హెల్తీ, ఇట్స్ గుడ్ ఫర్ ద ఎనర్జీ ఇవ్వడానికి. సో ఆ రాగి ముద్ద కూడా ఐ లవ్. కానీ రాగి ముద్ద అండ్ కోడి నాటుకోడి పులుసు ఈ కాంబినేషన్. వెజిటేరియన్ వాళ్ళకైతే అందులో ఐ థింక్ టమాటో చట్నీ సంథింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ నేను చేశాను. ఇప్పుడు మీరు చేస్తారా? ఇప్పుడు చేస్తాను, నెక్స్ట్ చేస్తాను. తెప్పిద్దాం. అండ్ హ్యాపీ డేస్కి ముందు నిఖిల్, ఇప్పుడు ప్రెసెంట్ నిఖిల్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే హ్యాపీ డేస్ లైఫ్ చేంజింగ్ ఫిల్మ్ అండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి నేను ఎప్పటికీ గ్రేట్ఫుల్ దట్ శేఖర్ కమలా గారు నాకు ఇంత అద్భుతం, బికాస్ నాకు ఏ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, నోబడీ రిలేటెడ్ మూవీస్, బట్ ఆయన చాలా జెన్యూన్గా ఆడిషన్స్ చేసి అవకాశం ఇచ్చారు. అండ్ నేను ఎప్పుడు అనుకుంటుంటాను హ్యాపీ డేస్ ఇచ్చిన హిట్ ఇప్పుడు కాపాడుకోవాలి, అంటే లైక్ అవకాశం దొరకడం చాలా కష్టం. 1.2 lakh పీపుల్ ఆడిషన్ చేస్తే నలుగురిని సెలెక్ట్ చేస్తాను. సో అంత లక్ ఉన్నప్పుడు మనం కాపాడుకోవాలని చెప్పేసి ఐ డన్ 20 ఫిల్మ్స్ ఉన్నాం. సో ఈ కార్తికేయ 2 వరకు, స్వయంభూ వరకు ఐ వాంట్ టు డూ వెరీ గుడ్ జాబ్. అండ్ శేఖర్ సార్ నేను ప్రొవైడ్ చేయాలి. ఆయన ఇచ్చిన అవకాశం ఆల్వేస్. అండ్ స్వయంభూ ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు? రిలీజ్ అని ప్రొడ్యూసర్ చెప్పాలి, బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఐ ఎవర్ డన్. అండ్ నాకు తెలిసి 75-80 days షూట్ చేస్తామండి నార్మల్ సినిమా. ఈ సినిమాకి ఆల్మోస్ట్ 160-170 days షూట్ చేస్తాం. లాస్ట్ 2 years నుంచి నేను ఓన్లీ స్వయంభూ మీదే ఉన్నాను. దాని గురించి చాలా మాట్లాడతాను. బట్ ఐ థింక్ ఐ వాంట్ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ రాఘుల్ మధు గారు ఫర్ బిలీవింగ్ మీ అండ్ ఇన్వెస్టింగ్ సచ్ అన్ హ్యూజ్ అమౌంట్ ఆన్ ద మూవీ. బట్ గైస్ గ్యారంటీ ఇది షాక్ అవుతారు సినిమా చూసి. అండ్ నేను కూడా చూసాను, మీ లుక్ చాలా బాగుంది. అండ్ మీరు కత్తి సాము నేర్చుకున్నారని కూడా విన్నాను. దానికోసం వియత్నాంకి ఆల్మోస్ట్ 45 days పంపించారండి. 45 days వియత్నాం పంపించారు. ఓకే, లెర్నింగ్ కోసం ఓన్లీ. సో ఐ వాజ్ లర్నింగ్ స్పోర్ట్ ఫైటింగ్, అందరితో లైక్ స్పెషల్ వెపన్స్ ఉంటాయి, వలరీ అని ఉంటుంది, అది ఎలా వేయాలి. అండ్ దెన్ ఆల్ ద రోప్ వర్క్, స్టంట్స్. సినిమాలో ప్రతి స్టంట్ నేనే చేశాను. సో నో స్టంట్ మాస్టర్. నో స్టంట్ మాస్టర్ ఉంటారు, మొత్తం నో డూప్ సారీ. సో ప్రతి నేనే చేశాను. అప్పుడప్పుడు ఏంటంటే డూప్ చేయాల్సిన క్రాషింగ్ కూడా నన్నే పిలిచేవారు. అదేంటి భయ్యా ఇది డూప్ చేయొచ్చు కదా అంటే, కాదు మీ హెయిర్ మ్యాచ్ అవ్వట్లేదు, ఈ హెయిర్ మీదే మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి దే వుడ్ మేక్ డైరెక్టర్. బట్ ఐ థింక్ ఐ హోప్ ఇట్స్ వర్త్ ఇట్. సినిమా షూటింగ్ అయిపోయింది, బట్ CG గ్రాఫిక్స్ నడుస్తూ ఉంది. సో ఐ థింక్ వెరీ సూన్ విల్ అనౌన్స్ ఇట్. యా. అండ్ అక్కడ ఉన్నప్పుడు ఫుడ్ ఎలా మరి? వియత్నాం, ఓ మై గాడ్, మీకు అసలు వియత్నాం అన్ని తినేస్తారండి. అంటే పావులు, నత్తలు అన్ని తినేస్తారు. నడిచేవి, పాకేవి, ఎగిరేవి మొత్తం. ఐ హ్యాడ్ ఫైట్ మాస్టర్ ఒకడు మాంకర్ ఉండేవాడు, వాడు పేరు మంకీ. ఇక్కడ నేను మంకీ అని పిల్లలు, నేను మాంకర్ పిలుస్తాను అని చెప్పేసి ఉండేది. సో వాడు మొత్తం సినిమా షూట్ చేసి సారీ ప్రాక్టీస్ చేస్తే 45 days అంతా నాకు స్ట్రిక్ట్ డైట్ అండి. లాస్ట్ డే నాకు ఒక డిష్ పెట్టారు. ఇది ఏం డిష్ అని అడిగా. హార్ట్ ఉంది చికెన్ అంట. చికెన్ ఉంది హార్ట్. చికెన్ హాట్. చికెన్ హార్ట్. ఓకే. సరే మీరు వాట్ స్పెషాలిటీ అంటే నాతో నాకు తినిపించాడు. బాగుందా? టేస్ట్ లాస్ట్లో నేను ఏమన్నానంటే, అరే మీకు నేను ఇండియన్ డిష్ తినిపిస్తాను, ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఆ వియత్నాం మొత్తం బ్యాచ్ అందరికి ఇండియన్ ఫుడ్ చూపించారా? ఏది నచ్చింది వాళ్ళకి ఆ బ్యాచ్కి? మన ఫుడ్ బటర్ చికెన్ అండ్ రోటీ. ఓ నైస్. అండ్ వచ్చేసింది గోంగూర పన్నీర్ మీకోసం. కానీ మీరు కూడా టేస్ట్ చేస్తారా? అంటే నాన్ వెజిటేరియన్స్కి వెజ్ పెట్టడం కరెక్ట్ కాదు, బట్ కొంచెం. ఓకే, గోంగూర పన్నీర్ పాకెట్స్. ఓకే, గోంగూర పన్నీర్ పాకెట్స్. నాన్ వెజే కాదు, వెజిటేరియన్ కూడా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది నేను టేస్ట్ చేసి చెప్తాను. స్వీట్ అంటే స్వీట్ చిల్లీ సాస్. ఇప్పుడు గోంగూర పన్నీర్ పాకెట్స్. చలో, చాలా బాగుంది కదా. అంటే వీళ్ళు అంటే మనం 20 అని చెప్పి తీసుకొస్తారా లేకపోతే ఇలాగే ఉంటుందా? లేదు, నేను ఇంతకుముందు ఈ రెస్టారెంట్లో తిన్నాను, ఇలాగే ఉంది. ఆల్రెడీ నేను ఇందాక కూడా చెప్పాను నా ఫేవరెట్ రెస్టారెంట్ అంటే అంతేరా అని చెప్పేసి. చాలా బాగుంది. ఇంకా వెజ్లో ఇప్పుడు గోంగూర ఇది తిన్నారు కదా, అంటే ఏమైనా ట్రై చేయాలనిపిస్తుందా? అంటే అప్పుడప్పుడు మనకి సాటర్డేస్ మమ్మీ ఏంటంటే నాన్ వెజ్ వెంకటేశ్వర స్వామి
అని చెప్పేసి ఇంట్లో వెజ్ చేసేవాడు. సో నాకైతే హారబుల్. నేను నైట్ స్విగ్గీలో 12 ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ వెయిట్ చేసేవాడిని. చాలా మంది ఒక బ్యాచ్ ఉంటుంది యాక్చువల్లీ, చూసే వాళ్ళు కూడా సింక్ అయి ఉంటారు. 12 ఎప్పుడు అవుతుందా అని చూసి ఆర్డర్ చేసేసుకుంటారు. కొంతమంది థర్స్డే సాయిబాబా అని చెప్పి థర్స్డే పెడతారు. అలాంటి టైంలో వెజిటేరియన్ ఏం తినేవాడిని నేను, పిజ్జా ఆర్డర్ చేస్తున్నాను. వెజిటేరియన్ అంటే చూసారా ఎంత ఆలోచిస్తున్నారో. సో మోస్ట్లీ నాన్ వెజ్ అవర్స్ ఎక్కువ ఉంటారు, అక్కడక్కడ నాలాగా కొంతమంది ఉంటారు అంతే. సో ఈ మధ్య వెజిటేరియన్ ఎక్కువ పెరుగుతున్నారు. అవునవును, అది హెల్త్ పరంగానో ఏంటో తెలీదు. చాలా మంది కూడా నాన్ వెజ్ తినే వాళ్ళందరూ మెల్లిమెల్లిగా టర్న్ అవుతున్నారు. బట్ నాన్ వెజ్ కూడా తినాలి నేను చెప్తున్నా యాజ్ ఎ వెజిటేరియన్, ఎందుకంటే మళ్ళీ అలవాటు చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నేను స్వయంభూ సినిమా కోసం ఐ హ్యావ్ టు బిల్డ్ అ బాడీ. మీరు వెజిటేరియన్ తింటూ బాడీ బిల్డ్ చేయడం చాలా కష్టం. నాకు ప్రోటీన్ షీట్లు అవన్నీ తాగాలి మరి. కానీ నిజంగా ఇఫ్ యూ కెన్ హ్యావ్ లైక్ చికెన్ అండ్ యూనో చికెన్ లెగ్స్ అవి తింటే చాలా యూ కెన్ ఈజీలీ బిల్డ్ అ బాడీ. సో వెజిటేరియన్ పీపుల్ పాపం అప్పుడప్పుడు సో ఐ హ్యాడ్ టు ఈట్. ఐ థింక్ ఆ ప్రోటీన్ కంటెంట్ కానీ అవి రావాలంటే తప్పకుండా ఉండాల్సిందే. ఎగ్జాక్ట్లీ, యూఆర్ రైట్. ఎస్పెషలీ యాక్టర్స్ వాంట్ బిల్డ్ అ బాడీ కాంట్. కానీ చాలా టఫెస్ట్ పార్ట్ కదా ఫుడ్డీ అయి ఉండి. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది ఫుడీస్ ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ గారు అయితే బిగ్ ఫుడీ, సో బీభత్సంగా ఫుడీ అని చెప్పి మనం చూస్తాం. వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆయన బేసిక్లీ మోర్ దెన్ ఫుడీ ఈజ్ అ హాస్పిటాలిటీ పర్సన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నిఖిల్ ఎట్రా అని చెప్పేసి వెన్ ఎవర్ హీ సీస్ మీ ఆల్ దట్ ఆయన ప్రేమతో హాస్పిటల్కి చంపేస్తాం. అవునండి, విన్నా నేను. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ ఐ ఎవర్ మెట్. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సినిమా షూటింగ్ ఎప్పుడున్నా కానీ అందరికీ ఆయన చూపిస్తూ ఉంటారు. ఈజ్ గాట్ వన్ నైస్ కుక్ లాంటి, అంటే కుక్ కాదండి బట్ ఆయన ఒరిజినల్గా చేయిస్తారు. అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీ తోటి ప్రభాస్ అన్న. అండ్ బయటకి వెళ్ళినప్పుడు కూడా కుక్ని తీసుకొని వస్తారు అక్కడికి, అక్కడ ఇండియన్ ఫుడ్ వండిపించి అందరికి పెడతారని కూడా విన్నాను. యూ కెన్ సీ మన దీపికా పడుకున్న ఆవిడ సో ఇంప్రెస్. సో అది వేరే ఐ వాంట్ టేస్ట్ ప్రభాస్ అన్న ఫుడ్ వన్ ఎనీ టైం. ఓకే ఓకే, ఇది సిచ్యువేషన్. అండ్ ఇక్కడైతే ఫుడ్ చాలా చాలా బాగుంది. అండ్ ఇది నాకు బాగా నచ్చింది. మీకు నచ్చిందా? అండ్ మనం సమ్మర్లో ఉన్నాం కాబట్టి అంతేరాకు వచ్చేయండి, ఇది ట్రై చేయండి. అదేంటి ఒకసారి చెప్పరా? కొర్రమీన వచ్చింది భయ్యా. ఇది కొరమీన చేప మొత్తం అలా పెట్టేస్తారా? ఇది చేప తోక, ఇది అది తల. కొర్రమీన. థ్యాంక్ యూ సో మచ్. బట్ సో సమ్ స్పెషల్ డిషెస్ మీరు టేస్ట్ చేయాలంటే అంతేరా ఇస్ లైక్ గుడ్ ఆప్షన్. బెస్ట్, ఎందుకంటే మన ముందు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొర్రమీను, ఫుల్ ఫిష్, అది ప్రాన్స్ కదండి, అది మష్రూమ్స్ వెజిటేరియన్ మీకు. సో నేను దీన్ని ఎలా తినాలో నాకు అర్థం కావట్లేదు. సో మీకోసం ఒక కొర్రమీను మీ టేబుల్ మీదకి వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఇది టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. మొత్తం వచ్చిందండి, చేప మొత్తం వచ్చింది, తినాలి ఫస్ట్ తినాలి. నాకు ఇప్పటికీ చిరంజీవి గారు పాట ఉంటుంది, ఉప్పు చేప పప్పు చారు. అండ్ ఫిష్ చాలా హెల్దీ. అది అది కొరమీనే అనుకుంటా. ఏంటి ఒక బోన్ ఉందా ఇక్కడ? వావ్, I'm going to taste this and tell you how it is. Okay. గైస్ మీరు ఏం తిన్నారో తెలియదు కానీ ఈ కొరమీన మాత్రం అదిరిపోయింది. చిరంజీవి గారి మూవీలో ఉన్న పాట గుర్తొచ్చింది ఈ కొరమీన చూడగానే నిఖిల్ గారికి. సూపర్. అండ్ భీమవరం అల్లుడు ఆల్రెడీ అక్కడ సీ ఫుడ్ తింటున్నారంటే వీళ్ళు ఇంకా దానికి అలవాటు పడ్డారని సీ ఫుడ్ తెచ్చారు మా వాళ్ళు. నైస్, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ సో మచ్ అంతేరా. అండ్ ఇక్కడ వెజ్ బాగుంది, నాన్ వెజ్ బాగుంది. యా ఎగ్జాక్ట్లీ. ఇదేంటి మష్రూమ్? ఓకే, పుట్టగొడుగులో వేపుడు కాదు, ఇది మనం ఒక్కరే తినలేము కాదండి. ఈ మధ్య చాలామంది ఐ వాంట్ టెల్ దిస్ ఆల్సో ఆన్ ద థింగ్, చాలామంది ప్లేట్ చేంజ్ అంటారు కదా. ప్లేట్ చేంజ్ చేసిన ప్రతిసారి వాటర్ వేస్ట్ అవుద్ది, క్లీనింగ్ వేస్ట్ అవుద్ది. సో ఐ ఫీల్ దట్ ఉన్న ప్లేట్లో మనం తినేయాలి మనం. అండ్ ఆ టేస్ట్ కూడా మిస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, ప్లేట్ మార్చినప్పుడు ఆ ఫీల్ రాదు నాకైతే పర్సనల్గా. హౌ ఇస్ ద మష్రూమ్? పుట్టగొడుగుల వేపుడు చాలా చాలా బాగుంది. నాన్ వెజ్ అయితే అద్భుత, వెజ్ ఆల్సో అద్భుత. అండ్ అంతేరా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మీకు ఏ టేస్ట్ కావాలన్నా వచ్చేయండి, హ్యాపీగా తినండి ఫ్యామిలీతో. అంబియన్స్ మాత్రం. సో మీ ఫేవరెట్ రెస్టారెంట్స్ ఏంటి? ఇంకా అంటే అంతేరా కాకుండా అంటే లైక్ వాట్ ఎల్స్? నేను ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ అన్నిట్లో తింటాను, ఎక్కువ వెజిటేరియనే కాబట్టి. అంటే మళ్ళీ మీరు ఒక పేరు చెప్తే తప్పవద్దా వేరే వాళ్ళకి?
అలానే ఏం లేదు, అంతేరా నేను చాలాసార్లు విజిట్ చేశాను. ఫలక్నుమా ప్యాలెస్లో వీ హ్యావ్ వన్ మనకి నిజాం కూర్చొని అక్కడ తినేవాడు అని చెప్తారు ఒక పెద్ద చైర్స్ హాల్ లాగా ఉంటుంది. అక్కడ లంచ్ మనము తినాలంటే వీ హ్యావ్ టు 1 వీక్ 2 వీక్స్ ముందే మనం బుక్ చేసుకోవాలా? ఓకే. అక్కడ హ్యాడ్ అండి, అక్కడ నల్లి బిర్యానీ తిన్నాను. నల్లి గోష్ బిర్యానీ. ఓకే ఓకే. చాలా టేస్టీ ఉంటాయి. లైక్ సో ఐ థింక్ ఫలక్నుమా ప్యాలెస్ ఈజ్ ద బెస్ట్. ఓకే ఓకే. నల్లి గోష్. సో మీరు ట్రై చేయాలనుకుంటే ఫలక్నుమా ప్యాలెస్లో 1 వీక్ ముందే బుక్ చేసుకొని నల్లి గోష్ బిర్యానీ తినండి, మస్తు ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఆల్రెడీ అక్కడ రెగ్యులర్గా వెళ్ళి వచ్చి తిన్నారు కాబట్టి నో డౌట్ వెళ్ళిపోండి అంతే. ఫుడ్ అనేది ఒక ఎమోషన్ నాకైతే. నేను వెజిటేరియన్ అయినా కానీ డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయాలి, రకరకాల స్వీట్స్ చేయాలి. నేనైతే బేసిక్గా ట్రై చేస్తుంటా యూట్యూబ్లో చూసి. మీకు ఎప్పుడు అనిపించలేదా ట్రై చేయాలి ఏదన్నా ఓన్గా అట్లా? మ్యాగీ తప్ప నేను లైఫ్లో ఏం కుక్ చేయలేదు. అంటే ఐ వుడ్ బి ఫ్రాంక్. ఓకే. అంటే నేను ఇప్పుడు ఏదో కుక్ చేస్తా, నేను అబద్ధం చెప్పకూడదు కాబట్టి ఓకే. ఆ మ్యాగీ తప్ప నేనేం లైఫ్లో ఏం కుక్ చేయలేదు. సో ఐఎమ్ నాట్ అ గ్రేట్ కుక్, బట్ ఐ లవ్ టు ఈట్ ఫుడ్. అండ్ ఇంకొక డిష్ వచ్చేసింది కాల్చిన రొయ్యలు, ప్రాన్. ప్లీజ్. మీకు మంచి సీ ఫుడ్ వచ్చేసింది మీ ప్లేట్లోకి. హెల్దీ ఫుడ్ కదా. ఓకే ఫైన్. నేనే టేస్ట్ చేసి చెప్పాలా ఇప్పుడు? కాల్చిన రొయ్యలు పేరు కూడా చాలా మంచిగా పెట్టిరండి, కాల్చిన రొయ్యలు. అంటే బేసిక్లీ చాలాసార్లు ఏం చేస్తారు, ఈ టేల్ తీసేస్తారు. ఓకే. బట్ ఐ థింక్ బికాస్ దే హావ్ కెప్ట్ ద టేల్ ఆల్సో. ఓకే. కాల్చిన రొయ్యలు చూద్దాం. ఓకే. కాల్చిన రొయ్యలు. రొయ్య అంటే ఇలా ఉండాలి. ఇచ్చి పడేశారా? రొయ్యలు చాలా బాగున్నాయి, ఫిష్ చాలా బాగుంది, మష్రూమ్స్ బాగున్నాయి. ఈ పొట్లం కూడా చాలా బాగుంది, గోంగూర పొట్లం. నేను మాత్రం చెప్పగలుగుతాను. మేము స్వీట్స్ తింటారా? స్వీట్స్ అండ్ డెజర్ట్స్ అంటారా? డెజర్ట్స్. డెజర్ట్స్ తక్కువ తింటాను నేను. తక్కువ తింటారా? అంటే డైట్ కోసమా? అంటే ఐ థింక్ అంటే ఐస్ క్రీమ్ ఎప్పుడన్నా లైక్ యూనో ఫేవరెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్లో క్రీమ్ స్టోర్ అని చెప్పి ఇక్కడ ఉంటుందండి. దాంట్లో బ్రౌనీ బ్రేక్ ఈజ్ మై ఫేవరెట్. అండ్ మళ్ళీ చాక్లెట్ ఫజ్ ఉంటుంది. అంటే మన కేక్ మధ్యలో వాడు ఐస్ క్రీమ్ వేస్తాడు, అది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎనీథింగ్ చాక్లెట్ ఈజ్ మై ఫేవరెట్. కానీ ఐ ఈట్ లెస్ స్వీట్స్. మనకి కాజు బర్ఫీలు ఇవన్నీ నేను తిన్నారా? ఓకే. అండ్ పల్లవి గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆవిడ కునాఫా ఇష్టం. కునాఫా టర్కీ డిష్ కదండి. సో అరే లంచ్ అంటే డిన్నర్ ఏం చేస్తారా అంటే నేను బిర్యానీ తెప్పించుకుంటాను, అమ్మాయి కునాఫా తింటాను. ఏంట్రా అంటే చాలా ఇట్ వాజ్ వెరీ ఇంకేదో వచ్చినట్టుంది. ఓకే. మీకోసం అండ్ నెక్స్ట్ వచ్చేయండి కమ్. ఇదేంటి? బంగ్లా కోడి. ఓ ఎస్, ఐ లవ్ దిస్. మీరు టేస్ట్ చేయలేరు కదా? ఏంటది? బంగ్లా కోడి. నైస్. చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. చాలా ఇష్టం నాతోటి. మీరు ఈరోజు అన్నీ మీకోసమే నచ్చిన ఐటమ్స్ అన్ని రెడీ చేయించాం. ఇది నాకు స్వయంభూ ర్యాప్ పార్టీలో ఉంది ఇది. ఇలా ఉందంటే ఇది చిప్స్ని మడత పెట్టి మధ్యలో చికెన్ పెట్టారు. అవునవునవును. బంగ్లా కోడి. నైస్. నాకండి స్పైసీ తినలేను నేను. ఓకే. నాకు హైదరాబాద్ బిర్యానీ ఎందుకు ఇష్టం అంటే హైదరాబాద్ బిర్యానీలో తక్కువ స్పైసీ లిమిటెడ్ ఉంటుంది యాక్చువల్లీ. అదే మీరు ఆంధ్ర రాయలసీమ అంటే వాళ్ళు ఫుల్ కారం వేస్తారు. సో ఐ లైక్ మన ప్యారడైజ్ ఆ బిర్యానీ ఎక్కువ ఇష్టం. సో నా హ్యాపీనెస్ ఏంటంటే తెలుగు ఫుడ్ని వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్. బెంగళూరులో మరతహల్లి అనే ప్లేస్ ఉంటుంది. మరతహల్లి. ఓకే. అక్కడ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్. సో మొన్న నేను అక్కడ నన్నే ఓపెనింగ్. ప్రతి అంతా నన్నే అంటే అంటారు కదా, మీరు లక్కీ హ్యాండ్ భయ్యా. లక్కీ హ్యాండ్ రిబ్బన్ కటింగ్. నైస్. ఓకే. అండ్ నైట్ టైం ఫుడ్ని ఈ మధ్య చాలా ట్రెండ్ అయిపోయింది. నైట్ టైం వెళ్ళి దోశలు తినడం అవన్నీ అలా వెళ్తుంటారా? అప్పుడప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా బయటకు వెళ్ళినప్పుడు? అంటే లైక్ మొన్న కూడా పల్లెకి వాంటెడ్ గో ఫర్ డ్రైవ్. సో డ్రైవ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వన్ డ్రైవ్ ఇన్ అని ప్లేస్ ఉంది. అక్కడ తినడం జరిగింది. అండ్ ఎర్లీ మార్నింగ్ పూర్ణ టిఫిన్ సెంటర్, మీ ఐడియా ఉందా? పూర్ణ టిఫిన్ సెంటర్ అంటే లైక్ నాగేష్ దగ్గర యూసఫ్ కూడా తర్వాత వస్తుంది. ఐ నో. వాడు నెయ్యి వేస్తాడో, నెయ్యిలో ఇడ్లీ వేస్తాడు, ఇడ్లీలో నెయ్యి వేస్తాడో తెలియదు కానీ చాలా టేస్టీ ఉంటుంది అది. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clock పూర్ణ ఇడ్లీ. అక్కడ వడ కూడా చాలా బాగుంటుంది. వడ కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం వడ ట్రై చేయండి. ఐ షుడ్ ట్రై. అసలు డైట్ కోక్ తాగొద్దు జనాలు, ఎందుకంటే దీంట్లో అన్నీ ఏవో ఉంటాయి. బట్ ఏంటంటే ఇంకా క్యాలరీస్ ఏం తాగినా క్యాలరీస్ కాబట్టి దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ ఐ. కానీ లిమ్కా గాడ్, మా తాతయ్య ఏంటంటే మొత్తం విష్ టు లైక్ క్రికెట్ ఆడేవాళ్ళం. ఆడిన తర్వాత మా తాతయ్య వచ్చి ఒక లిమ్కా తాగాడు.
ఆహా టేస్ట్ వేరండి. గోలీ సోడా గోలీ సోడా తాగారా? మా డాడ్ ఇస్ ఫ్రమ్ గద్వాల్. మాది యాక్చువల్లీ గద్వాలా మీ ఫాదర్? ఓకే. అక్కడ సంత ఏదో ఉంటుంది కదా, సంత. గోలీ సోడా కొడితే నింబు సోడా అనమాట. నింబు సోడా. ఎస్. అండ్ మీకు అంతేరాలో నచ్చిన డిష్ ఏంటంటే వచ్చిన ప్రతిసారి ఇష్టంగా ఇది తినాలి, ఇది తినకుండా అంతేరా నుంచి బయటకు రాజుగారి కోడి పలావ్ అయితే నేను తింటానండి. ఓకే. కానీ ఇవన్నీ నేను ఆర్డర్ చేయలేదు, ఇవన్నీ అంతేరా మీరు ఆర్డర్ చేశారు సుమా గారు. మేమే ఇక్కడ స్పెషల్ ఏముందని వచ్చి ఎందుకంటే ఈ మధ్య కాన్షియస్ జనాలు ఏంటంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనే ఒక చిన్న పాలసీ. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని ఎందుకు ఆర్డర్ చేశారా అని తిట్టకండి. ఇవన్నీ ఏం వేస్ట్ అవ్వవు, ఇవన్నీ నిఖిల్ గారు తింటారు. టెన్ టీవీ టీం ఉంది అండ్ ఇక్కడ అంతా టీం ఉంది. సో ఫుడ్ అయితే వేస్ట్ అవ్వదు, ఫుడ్ వేస్ట్ అవుతుందని అస్సలు అనుకోవద్దు. పీపుల్ షుడ్ కమ్ అవుట్ అండ్ ఎంజాయ్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎంత స్విగ్గీలు ఉన్నా ఎన్ని మనం ఉన్నా కానీ బయటకు వచ్చి ఫ్యామిలీతో పాటు ఒక మీల్ ఎంజాయ్ చేయడం అనేది ఎప్పుడు దూరం. సో వెరీ హ్యాపీ దట్ పీపుల్ షుడ్ కమ్ అవుట్. సినిమా చూడండి, ఫుడ్ తినండి, ఎంజాయ్ చేయండి. వీకెండ్ వచ్చిందంటే మనం చూసేది కొత్త సినిమా ఏమొచ్చింది, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఎక్కడ ఫుడ్ తిన. అండ్ ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫుడ్ అనేది కూడా ఎక్కువ అయిపోతుంది. ఒకప్పుడు ఫుడ్ కొంచెం తక్కువగా ఉండేది, ఇప్పుడు ఎనీ టైం ఫుడ్. ఎర్లీ మార్నింగ్ 5 o'clock వెళ్ళినా మనకు బిర్యానీ అవైలబుల్లో ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే ఫుడ్ పైన కూడా అవేర్నెస్ ఎక్కువ. ఐ థింక్ ఈవెన్ ద క్యూజిన్స్ కూడా ఎక్కువ అయిపోయాయి. ఇప్పుడు జాపనీస్, ఐ థింక్ ఈవెన్ నాగ చైతన్య షోయూ అని షోయూ. యా ఎగ్జాక్ట్లీ. సో దట్స్ లవ్లీ. ఐ లవ్ షోయూ. సుషి ఉంది దాంట్లో. సో జాపనీస్ ఫుడ్ వచ్చింది. సుషి ఒక చేశారు కదా, నేను చేశాను. ఐ లవ్ చైతన్యాస్ ఓకే షోయూస్ సుషి. అండ్ అలాగే జాపనీస్ ఫుడ్, వియత్నామీస్ ఫుడ్, దెన్ టర్కిష్ అన్నీ ఈ మధ్య ఏంటంటే మనకి వి గెటింగ్ నాలెడ్జ్ అబౌట్ అదర్ థింగ్. లెబనీస్ నాకు హబ్సా లహమ్ అని ఉంటుంది, కబ్సా లహమ్ అని ఉంటుంది, చాలా ఇష్టం. అండ్ హమ్మస్. మీరు హమ్మస్ తిన్నారా? వెజిటేరియన్ మీకు చాలా నచ్చుతుంది. ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అది? హమ్మస్ ఇస్ ఎనీ ప్లేస్, లెబనీస్ ప్లేస్. సో అది మంచి ప్రోటీన్. సో ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అది. మీరు చేయాలి, హమ్మస్ ట్రై చేయాలి. ఓకే. అండ్ ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ గ్యాదర్ అయినప్పుడు వెళ్ళే ప్లేస్ ఏంటి, ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి, ఫస్ట్ ఆర్డర్ చేసే ఫుడ్? రీసెంట్గా నేను స్వయంభూ షూటింగ్ టైంలో మా సంయుక్త మెనన్ మా హీరోయిన్ అండి, తను పూతరేకులు అండి. పూతరేకులు తెప్పించు, నువ్వు భీమరా వెళ్తున్నావు. సో మొన్న మా అత్తగారు చేసిన పూతరేకులు తీసుకెళ్ళి. పూతరేకులు కూడా చేస్తారా? వావ్. సో చేసిన తర్వాత ప్రాన్ పిక్కల్స్ అన్నీ ఆవిడ చేస్తారు. సంయుక్త వాజ్ లైక్ నెక్స్ట్ ఇప్పుడు పంపిస్తాం, ఐ వాంట్ మోర్ అని చెప్పేసి తనది నా డైట్ పక్కన పెట్టేసి తింటాను నేను అని చెప్పేసి. సో ఐ థింక్ సినిమా ఇండస్ట్రీలో మేము కాఫీ ఒకటి అండ్ ఇలాంటి స్పెషాలిటీ డిషెస్ ఉంటాయి. సో వి షేర్ అవర్ ఫుడ్ అండ్ వెన్నెల కిషోర్కి కాఫీ చాలా ఇష్టం. సో ఐ థింక్ నాకు చైతన్య గిఫ్టెడ్ హిమ్ సమ్ కాఫీ మేకర్ సత్రదర్. సో ఫుడ్ అనేది వి బాండ్ అండి. బట్ పూతరేకులు సంయుక్త మెనన్ ఫేవరెట్. రాసుకోండి, పూతరేకులు కోసం డైట్ కూడా ఆపేసి తింటాను, ఇంకొక ప్యాకెట్ కావాలని అడిగారు. బాగుంది టైటిల్. వచ్చేసింది ఫేవరెట్ డిష్ ఫిష్ పలావ్. ఓకే, తవా ఫిష్ పలావ్. విత్ కుక్కర్తో వచ్చేసారు. రాజుగారు దిస్ ఇస్ వెట్టిగా ఉంటుందండి చూడండి. ఓకే ఓకే, నైస్. అదేంటండి మిలిటరీ మటన్ పులావ్. ఇది ఓపెన్ చేసి కొంచెం మీరు అందరికీ ఇలాగే కుక్కర్ తీసుకెళ్తారా? ఈచ్ అండ్ ఎవ్రీ టేబుల్ ఇలా వేడివేడి కుక్కర్ వెళ్ళిపోతుంది. నైస్. ఓకే. అమ్మో, కొంచెం స్పైసీ సార్. ఓకే. నేను యాక్చువల్లీ పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా రావాల్సింది. యాక్చువల్లీ ఇది తినకుండా వచ్చుంటే. గుంటూరు కారం కోడి కబాబ్. చాలా వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. రిలాక్స్. వెరీ టేస్టీ. కెన్ ఐ హ్యావ్ ద ఫేవరెట్ డిష్? ఎప్పుడెప్పుడు తినేద్దామని అర్జెంట్గా ఫేవరెట్ డిష్ పెట్టేయండి. ఆవకాయ పప్పు నా కోసమే వచ్చింది. దాన్ని మీరు రైస్తో తింటారా, ఎలా తింటారు? ఓ సూపర్. ముద్దపప్పు, ఆవకాయ అన్నం అండ్ పచ్చి పులుసు, మంచి కాంబినేషన్ కదా. పచ్చి పులుసు ఇస్ వెరీ తెలంగాణ. తెలంగాణ. మళ్ళీ ఇంకోటి సల్లచారు ఉంటుంది. సల్లచారు సూపర్ ఉంటుంది. సల్లచారు నైట్ పెరుగుని పొద్దున వాళ్ళు పెట్టి చేస్తారు. అండ్ కర్డ్ లైక్ చేస్తారా మీరు? కర్డ్. ఓకే. ఎస్పెషల్లీ ప్రాన్స్ అండ్ కర్డ్ లవ్లీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు నిఖిల్ గారికి సర్వ్ చేస్తుంది రాజు గారి కోడి పలావ్.
ఫేవరెట్ డిష్, ఇక్కడికి వస్తే ఈ డిష్ తినాల్సిందే. చలో చూద్దాం. నాతో ఎన్ని తినిపిస్తున్నారు మీరు చాలా 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 ఎస్, మీరు అన్నట్లు వెట్గా చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది స్పూన్తో కాదు, చేతితో తినేది. ఓకే, అప్పుడే బిర్యానీ మజా, పొలం మజా వస్తుంది. అబ్బో, ఆవకాయ అన్నం, పచ్చి పులుసు, నెయ్యి. సో మీరు అంతేరాలో ప్రతి టేబుల్ మీద ఉంటుందా? నెయ్యి. టేబుల్ మీద నెయ్యి ఉంటుందా? ఆ, మా డాడీ మమ్మీ అందరూ చిన్నప్పుడు రవీంద్ర భారతిలో ఏదో షో చూసి దాని తర్వాత వేస్ట్ కొట్టు దాని ఎందుకు ఉంటుంది అక్కడ నెయ్యి. మా సిస్టర్ అయితే మొత్తం నెయ్యి తాగేసేది ఆల్మోస్ట్. సో వాడు ఏం చేస్తాడంటే ఈ గెట్స్ అట్ పప్పు అంటే మొత్తం మీల్స్లో 2 కర్రీలు పప్పు పెడతారు. ఆ పప్పుతో పాటు పొడి ఉంటుంది అక్కడ, ఆ పొడి నెయ్యి రైస్. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద ఫుడ్ రైట్ నౌ. మీది ఎలా ఉంది? చాలా బాగుంది. నో కామెంట్స్, ఇంకా నేనేం చెప్పలేను. తినాలనిపిస్తుంది, నేను తినేస్తా. మీరు ఎలా ఉంది? దిస్ ఇస్ మై ఫేవరెట్ ఆల్వేస్ అండ్ ఐ లవ్ ఇట్. అండ్ వేడిగా ఉంది అందుకే కొంచెం కాలుతుంది కానీ నాకు తెలిసి నవడేస్ ఎవ్రీబడి గాట్ టు నో అబౌట్ అంతేనా అండి. స్టార్టింగ్ మాకు ఏమైందంటే కష్టం పబ్లిసిటీ ఏమని తెలుసా లేదా ఇలాంటి మంచి ప్లేస్. సో కొన్నిసార్లు మొన్న ఆవిడ పేరు ఒక ఆంటీ ఉంటుంది, ఆవిడ రోడ్ కుమారి ఆంటీ. ఆవిడ ఎంత ఫేమస్ అయిపోయింది, చాలా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు పూర్ణ ఇడ్లీ గురించి కొన్ని ప్లేసెస్ సీక్రెట్గా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. బట్ అంతేరా గురించి జనాలు తెలుస్తుంది. అండ్ ఫుడ్ దాంట్లో కాంపిటీషన్ కూడా ఎక్కువైపోతుంది. అంటే ఇంకా అవార్డ్స్ ఇస్తున్నారు, మంచి మంచి ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయాలి, డిఫరెంట్ కాంబినేషన్స్ ట్రై చేయాలని చెప్పి రెస్టారెంట్స్ కూడా మంచివి అందరి కోసం అయితే మంచి ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నాయి. సో వీళ్ళందరూ చేసే దీన్ని మేము అవార్డ్ ఇవ్వాలి అని చెప్పి టెంటివ్ అయితే ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ని తీసుకురావడం జరుగుతుంది. సో నిఖిల్ గారితో మాత్రం మనం అంతేరాకు వచ్చేసాం కదా, హ్యాపీగా తినేస్తున్నాం. టెంటివ్ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్ విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. నాకు తెలిసి మీరు ఇన్ని పాస్ అయ్యి రావాలంటే యూ హ్యావ్ టు బి అమేజింగ్. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్ ఆఫ్ ద ఫుడ్ అవార్డ్స్ అండ్ టెంటివ్. థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ మంచి attempt ఇది, like, you know, to award the guys who give the best thing. Okay. Thank you నిఖిల్ గారు. సో టెంటివ్ ఫుడ్ ఫ్యూజన్ అవార్డ్స్ 2025లో భాగంగా మనం ప్రెజెంట్ అంతేరాలో మంచి లంచ్ చేసాం. అండ్ హీరో నిఖిల్ గారితో పాటు లంచ్ చేయడం అనేది సో హ్యాపీ. సో అవార్డ్స్ ఫంక్షన్లో కలుద్దాం, చూద్దాం ఏ రెస్టారెంట్ అవార్డ్ని గెలుచుకుంటుందో. లెట్స్ సీ.